హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రేలియా అడ్డా. ఈరోజు ఇప్పుడే నేను హెడ్ బాత్ చేశాను. హెయిర్ కట్ చేసుకుందామని. హెయిర్ చాలా లాంగ్ అయిపోయింది. ఎంత లాంగ్ అంటే మీరే చూడండి. ట్రల్లీ ఇక్కడ వరకు అయింది. సో టూ లాంగ్ అనిపిస్తుంది. సో కొంచెం కట్ చేసుకొని దాన్ని ఏదన్నా మరీ సన్నగా అయిపోతుంది పొడుగు అవ్వడం వల్ల. సో దీనికి కొంచెం న్యూ లుక్ ఇద్దామని ఇప్పుడే బ్రిస్బెన్కి వచ్చాము నిన్న. సో ఇక్కడ కట్ చేయించుకుందామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడే హెడ్ బాత్ చేసి రెడీ అయ్యాను. ఇప్పుడు వెళ్ళి కట్ చేయించుకుంటా. కట్ చేసుకున్నాక న్యూ లుక్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఎప్పుడు లాంగ్ హెయిరే ఉంది నాకు. అండ్ నేను చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ టైం హెయిర్ని కట్ చేసి షార్ట్ చేయించుకుందాం అనుకుంటాను. నాకు తెలియదు అది లుక్ ఎలా ఉంటుందని. ఫైనలీ డేర్ చేసి వెళ్తున్నాను. ఇప్పుడే మా హస్బెండ్ డ్రాప్ చేసేస్తాను. సో వెళ్ళాను. సో ఫస్ట్ మాల్కి వెళ్దామని షాపింగ్కి వెళ్ళాను. వెళ్ళే వరకు ఆల్రెడీ ఎర్లీ క్రిస్మస్గా మొత్తం డెకరేషన్ చేశారు మాల్ మొత్తం. యాక్చువల్ చాలా బాగుండే, మొత్తం క్రిస్మస్గా ఉండే. ఆకలి అవుతుంది. ఫస్ట్ ఏమైనా తిందామని ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నాను. ఏంటి అంటే అది హనాచిలో జపనీస్ కర్రీ విత్ గ్రేవీ. అదేంటి అంటే ఎంత ఎంత టేస్టీగా ఉంటుంది అంటే కిందంతా రైస్ పెట్టి తర్వాత క్రిస్పీ చికెన్ వేసి గ్రేవీ వేసి ఇస్తాడు. నాకు చాలా ఫేవరెట్. సో ఫస్ట్ తిన్నాను. చాలా రోజుల తర్వాత సోలోగా షాపింగ్కి అన్నీ వెళ్ళాను. మాకు ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది. సో మనకి ఏ షాప్కి వెళ్ళాలి అని అక్కడ టైప్ చేస్తే అది మనకి దారి చూపెడుతుంది. హెయిర్ కట్ అపాయింట్మెంట్ 4 o'clock ఉండే. సో అంతసేపు అలా తిరుగుదామని మాల్లో తిరిగానేమని షాపింగ్ అవి చేద్దామని. ఇది ఒక టాయ్ షాప్కి వెళ్ళాను. ఎంత పెద్దగా ఉందంటే అసలు పిల్లలకి ఇన్ని రకాల టాయ్స్ ఉంటాయా అన్నట్టుంది. టాయ్ మేట్ అని చాలా పెద్దది. అసలు అందులో లేనిది అంటూ ఏది లేదు. అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం నేను అంటే అంత పెద్దదానికి వెళ్ళి చూడడం. చిన్నవి ఉంటాయి, అన్నిట్లో మిక్స్డ్ ఉంటాయి కానీ బట్ ఓన్లీ టాయ్ షాపే వెళ్ళాను. తర్వాత అక్కడ నుంచి అలా మాల్ చాలా పెద్దది, లిటరల్లీ 200+ షాప్స్ ఉన్నాయి అందులో. సో ఇదేదో లుక్ ఫుక్ జ్యువెలరీ అని ఉంది అని చూశాను. అసలు చూడండి జ్యువెలరీ ఎంత లావుగా. అసలు అవి ఎవరు కొనుక్కొని ఎవరు వేసుకుంటారో నాకు తెలియదు కానీ అసలు అదేదో యానిమల్వి పెద్ద పెద్ద బ్యాంగిల్స్. సో వెరైటీ ఉంది కదా అని వీడియో తీశాను. తర్వాత అయిపోయాక నా హెయిర్ కట్ అపాయింట్మెంట్ ఉంది కదా అని హెయిర్ కట్కి స్టార్ట్ అయ్యాను. ఈ మాల్కి ఆపోజిట్లో ఉంది. సో నడుచుకుంటూ వెళ్తున్నాను. సో ఈ రోడ్ క్రాస్ చేసి వెళ్తే అది శైలి హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్కి వెళ్ళాను. సో వెళ్ళాక యాక్చువల్లీ ఇది సర్వీస్ కానీ వాళ్ళ యాక్చువల్లీ చాలా బాగుంది సెలూన్. చాలా రీజనబుల్ ప్రైజుల్లో హెయిర్ కట్స్ కానీ ఫేషియల్స్ కానీ చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్తాను. ఎందుకంటే నా లాంగ్ హెయిర్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో కట్ చేశారు. అండ్ అక్కడే 1 gram గోల్డ్ అలాంటివి కూడా ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే వెళ్ళొచ్చు. Shruti is doing haircut from Shelly Hair and Beauty. Shelly అండ్ మెయిన్లీ ద స్టాఫ్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ. చాలా బాగుంది సర్వీస్. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఓపిక్గా 1 hour పట్టింది ఆ హెయిర్ కట్కి అవన్నీ సెట్టింగ్ చేయడానికి. హెయిర్ కట్ అయిపోయింది. హెయిర్ డ్రై అండ్ సెట్టింగ్ చేస్తుంది. సెట్టింగ్ చేశాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది హెయిర్ది. తర్వాత నా హెయిర్ స్టైల్ చూసి మా ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషన్స్ చూద్దామని చూసా. నిజంగా బాగుంది. ఇదేం పడట్లేదే, బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఫైనల్ లుక్ నాకు వెరైటీగా ఉంది. నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు బట్ ఇట్ లుక్స్ డిఫరెంట్. ఇంత షార్ట్ హెయిర్ ఎప్పుడు చేయించుకోలేదు. అందరూ చాలా బాగుందన్నారు. ఐఎమ్ హ్యాపీ. ఫ్రెండ్స్ అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళాం. సో వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఆర్డర్ చేసాం. రొయ్యల వెల్లిపాయ కారం వేపుడు అని ఆ ఫుడ్ ఆర్డర్ చేసి చాలా బాగుంది టేస్టీగా. అది తందూరి చికెన్, కీమా పులావ్, కోడి ఇగురు అని వెరైటీస్ అన్నీ ఆర్డర్ చేసి తిన్నాం. తిని ఇంకా అక్కడి నుంచి బ్రిస్బెన్ అందరం కలిసి తిన్నాక అక్కడి నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరాం. అక్కడ ఒక 1-2 hours స్పెండ్ చేసి ఇంకా లేట్ నైట్ తూమ్కి మా ఊరికి బయలుదేరాం. అక్కడి నుంచి 2 hours డ్రైవ్. సో ఫైనల్లీ అందరం ఫినిష్ చేసి ఇంటికి వచ్చేవరకు లేట్ నైట్ 1 అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.